చూడండి, ప్రతి ముక్కకి కారం, ఉప్పు, మసాలా పడుతుంది. ఇలా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్, ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 పావులు ఆయిల్ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయింది. ఆనియన్స్ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ ని ఇలా కలుపుతూ ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటా, కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకసారి వేసుకోండి. ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఒకటే టమాటా ఎందుకు యూజ్ చేశానంటే, ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది, కర్రీ టేస్ట్ ఉండదు. అందుకని ఒకటే టమాటా వేసాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు టేస్ట్ ఎలా అనిపిస్తే అలా వేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. సో ఫ్రెండ్స్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి చికెన్ అంటే ఎంత ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే అంతగా ఇష్టం ఉండదు. నాకు మటన్ అంటే చాలా ఇష్టము. మా పిల్లల కోసం, వారి కోసం చేయడమే నేను. ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. మొత్తం కర్రీ మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోండి. సో ఫ్రెండ్స్, చికెన్ అయితే ఈ విధంగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫ్రెండ్స్, చికెన్ అయితే ఇలా ఉడికిపోయింది, ఆయిల్లో బాగా వేగిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం చికెన్ మసాలా. అదండి, చికెన్ మసాలా ముందే వేస్తున్నారు అనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు వేసుకుంటేనే ముక్కకి మసాలా, కారం, ఉప్పు పడుతుంది. కారం, ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, ప్రతి ముక్కకి కారం, ఉప్పు, మసాలా పడుతుంది. ఇలా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ ఈ విధంగా పోసుకోవాలి. మీరు కొంచెమే వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కర్రీ అయిపోయాక మళ్ళీ కొంచెం వేసుకోండి. సో ఫ్రెండ్స్, చికెన్ అయితే ఇలా ఉడికిపోయింది. చూడండి ఎంత టేస్టీగా, ఎంత బాగుంటుందో. ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేనైతే టేస్ట్ చూసాను, నాకు సాల్ట్ కొంచెం సరిపోలేదు, 1/2 స్పూన్ వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, సాల్ట్ వేసి ఈ విధంగా కలుపుకొని పెట్టాను. ఒక 10 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో నేను కొంచెం మళ్ళీ కొత్తిమీర వేసుకుంటున్నాను ఇలా. చూడండి. సో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కడాయి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చిందా? నాకైతే చూస్తూనే తినాలనిపిస్తుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.